పోలో వెహికల్ లో ఈ XUV 500 వెహికల్ లో ఏంటంటే ఈ స్విఫ్ట్ డిజైర్ వెహికల్ లో ఈ జీప్ కంపాస్ వెహికల్ వచ్చేసి ఆల్టర్నేటర్ ప్రాబ్లం గురించి వచ్చింది. మహీంద్రా XUV 300 వెహికల్, మారుతి సుజుకి డిజైర్ వెహికల్, ఇది వచ్చేసి టాటా హారియర్, సో ఈ వ్యాగనర్ వెహికల్ లో కూడా కోడియాక్ వెహికల్ వచ్చింది మన దగ్గరికి. వెల్కమ్ టు స్పానర్ ఆటోమోటివ్. ఈ వీక్ లో మన దగ్గర ఏమేం వెహికల్స్ వర్క్ అవుతున్నాయి అండ్ ఏ వెహికల్ లో ఏమేం వర్క్ చేస్తున్నాం అనేది మనం ఈ వీడియోలో డీటెయిల్ గా చూస్తున్నాము. రండి ఒకసారి. ఈ XUV 500 వెహికల్ లో ఏంటంటే కంప్లీట్ మాన్యువల్ కార్బన్ క్లీనింగ్ చేస్తున్నాము అండ్ జనరల్ సర్వీసింగ్ చేస్తున్నాము. అదే విధంగా హెడ్ లైట్ ప్రాబ్లం ఉంటే ఇది కూడా మనం రిప్లేస్మెంట్ అనేది చేస్తున్నాము. సో దాంతో పాటుగా ఈ వెహికల్ కి డెంటింగ్ పెయింటింగ్ వర్క్ కూడా అవుతుంది. ఫెండర్ మనం డెంటింగ్ పెయింటింగ్ చేస్తున్నాము, ఆ డోర్ కూడా మనం డెంటింగ్ పెయింటింగ్ అనేది చేస్తున్నాము. లెఫ్ట్ సైడ్ రియర్ డోర్ అండ్ రైట్ సైడ్ ఫెండర్, ఫ్రంట్ బంపర్ పెయింటింగ్ అనేది ఈ వెహికల్ లో చేస్తున్నాము. ఈ స్విఫ్ట్ డిజైర్ వెహికల్ లో ABS మాడ్యూల్ ప్రాబ్లం ఉంది. సో ఈ వెహికల్ లో ఈ ABS మాడ్యూల్ అనేది మనం రీప్లేస్మెంట్ అనేది చేస్తున్నాం. దాంతో పాటుగా ఈ పోలో వెహికల్ లో మనం బ్రేక్ ప్యాడ్స్ అండ్ బ్రేక్ డిస్క్ రీప్లేస్మెంట్ చేస్తున్నాము. క్యాలిపర్ పిన్స్ బాగా జామ్ అయిపోయి బ్రేక్ డిస్క్ వన్ సైడ్ పట్టేసి బ్రేక్ ప్యాడ్ మొత్తం ఈ రకంగా మెటల్ టు మెటల్ టచ్ అయిపోయి బ్రేక్ డిస్క్ డ్యామేజ్ అయిపోయింది అండ్ బ్రేక్ ప్యాడ్ కూడా డ్యామేజ్ అయిపోయింది. సో ఈ వెహికల్ లో మనం బ్రేక్ ప్యాడ్స్, బ్రేక్ డిస్క్ అండ్ క్యాలిపర్ పిన్స్ కూడా మనం రీప్లేస్మెంట్ అనేది చేస్తున్నాం. ఆల్రెడీ న్యూ డిస్క్ ఇన్స్టాల్ చేసినాము, వెయిటింగ్ ఫర్ క్యాలిపర్ పిన్స్. సో ఈ జీప్ కంపాస్ వెహికల్ వచ్చేసి ఆల్టర్నేటర్ ప్రాబ్లం గురించి వచ్చింది. సో ఆల్టర్నేటర్ ఆల్రెడీ ఓపెన్ చేసాము, రిపేర్ అయిపోయింది. సో ఫిట్టింగ్ అనేది చేస్తున్నాము. రెండు ఒకసారి చూద్దాం. సో ఇది ఆల్టర్నేటర్ ఫుల్లీ మనం రీప్లేస్మెంట్ చేసినాము. దీంతో పాటుగా దీన్ని బ్రష్ షోల్డర్ కూడా మనం రీప్లేస్మెంట్ చేసినాము. సో ఎలక్ట్రికల్ వర్క్ మనం ఇది ఆల్టర్నేటర్ అనేది రిపేర్ అనేది చేసినాం. మహీంద్రా XUV 300 వెహికల్ ఇదేంటంటే సడన్ గా వెహికల్ బ్రేక్ డౌన్ అయింది. మన నియర్ బై గ్యారేజ్ దగ్గర నుంచి బ్రేక్ డౌన్ అయితే వెహికల్ వెళ్ళి తీసుకొని వచ్చారు. సో దీంట్లో తీరా చూస్తే ఏంటంటే గేర్లు పడుతున్నాయి కానీ బండి మూవ్ అవట్లేదు అని చెప్తే కస్టమర్ తీరా ఓపెన్ చేసి చూస్తే ఏంటంటే మొత్తం క్లచ్ ప్లేట్ మొత్తం బర్న్ అయిపోయినాయి. ఈ రకంగా క్లచ్ ప్లేట్ మొత్తం బర్న్ అయిపోయింది. స్టీల్ ప్లేట్ బయటకు వచ్చేసింది. ఇక్కడ నుంచి క్లచ్ ప్లేట్, ప్రెషర్ ప్లేట్ మొత్తం కంప్లీట్ గా బర్న్ అయిపోయినాయి. ఇది వచ్చేసి రిలీజ్ బేరింగ్ కూడా మనం చేంజ్ చేస్తున్నాము. సో క్లచ్ ప్లేట్, ప్రెషర్ ప్లేట్ అండ్ రిలీజ్ బేరింగ్ మహీంద్రా ఒరిజినల్ స్పేర్ పార్ట్స్ మనం తీసుకొచ్చాము ఆల్రెడీ. రిలీజ్ బేరింగ్ అండ్ క్లచ్ కిట్ మొత్తం మనం రీప్లేస్మెంట్ చేస్తున్నాం. దీనిలో ఏంటంటే క్లచ్ బర్నింగ్ ఎందుకు అవుతుంది అంటే ఒకటి హాఫ్ క్లచ్ మీద డ్రైవ్ చేయడము, ఇంకోటి ఏంటంటే ట్రాఫిక్ కండిషన్ లో బంపర్ టు బంపర్ ట్రాఫిక్ ఉండడం వల్ల కూడా క్లచ్ ప్లేట్స్ అరిగిపోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. దాంతో పాటు ఏంటంటే లైట్ గా క్లచ్ మీద కాల్ పెట్టి నడిపించిన క్లచ్ ప్లేట్ బర్నింగ్ అవడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇది ఎక్కువగా నార్మల్ రెగ్యులర్ డ్రైవింగ్ చేసే వాళ్ళు కూడా బంపర్ టు బంపర్ ట్రాఫిక్ లో బర్న్ అవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది అండ్ డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళు ఎక్కువ బర్న్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. దాంతో పాటుగా కొందరు క్లచ్ మీద కాల్ పెట్టి నడిపిస్తే కూడా ఈ క్లచ్ బర్నింగ్ ఇష్యూ అనేది వస్తుంది. మనమైతే ఈ కంప్లీట్ గా మొత్తం క్లచ్ కిట్ ఈ వెహికల్ లో రీప్లేస్మెంట్ చేస్తున్నాము. మారుతి సుజుకి డిజైర్ వెహికల్, ఈ వెహికల్ లో ఏంటంటే కంప్లీట్ 4 షాక్ అబ్జర్వర్స్ మనం రీప్లేస్మెంట్ చేస్తున్నాము. దాంతో పాటు క్లచ్ హార్డ్ ప్రాబ్లం ఉంది. సో క్లచ్ ప్లేట్స్ కూడా మనం రీప్లేస్మెంట్ చేస్తున్నాము అండ్ దాంతో పాటు ఒక మంచి మేజర్ సర్వీస్ కూడా మనం చేస్తున్నాము. సో ఇది వచ్చేసి టాటా హారియర్. సో దీంట్లో ఏంటంటే మనం కంప్లీట్ మాన్యువల్ కార్బన్ క్లీనింగ్ అనేది చేస్తున్నాము. సో ఇది ఇక్కడ చూసినట్టయితే చూడండి ఎంత కార్బన్ దీంట్లో ఇన్లెట్ మ్యానిఫోల్డ్ లో అండ్ EGR వాళ్ళలో ఫామ్ అయింది. సో ఈ రకంగా కార్బన్ ఫామ్ అయ్యి ఏంటంటే పికప్ ఇష్యూ, మైలేజ్ ఇష్యూ అండ్ బ్లాక్ స్మోక్ ఇష్యూ ఇలాంటి కంప్లైంట్స్ వస్తాయి. సో దీంట్లో ఏంటంటే మనం కంప్లీట్ మాన్యువల్ కార్బన్ క్లీన్ లో EGR వాళ్ళు, ఇంటర్కూలర్, ఇన్లెట్ మ్యానిఫోల్డ్ ఇవన్నీ డీప్ గా ఓపెన్ చేసి అన్ని పేర్స్ మనం డిగ్రీజర్స్ అండ్ EGR వర్క్ క్లీనర్ తోని క్లీన్ చేస్తాము. సో ఈ వ్యాగనర్ వెహికల్ లో ఏంటంటే మనము గేర్ షిఫ్టర్ రాడ్ మారుస్తున్నాము. గేర్ షిఫ్టర్ రాడ్ ఏంటి ప్రాబ్లం వస్తుంది, ఎలాంటి ఎందుకు ప్రాబ్లం వస్తుంది ఏంటనేది మనం చూద్దాం రండి. సో ఈ వ్యాగనర్ వెహికల్ వచ్చేసి 1,40,000 కిలోమీటర్ తిరిగింది. సో ఒక పర్టికులర్ టైం వచ్చిన తర్వాత ఏంటంటే ఈ ప్లే అనేది ఎక్కువైపోతుంది వెహికల్ లో. ఈ ప్లే ఎక్కువైపోయి ఇక్కడ ఈ బుష్ కూడా అరిగిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో మనం ఇది ఆల్రెడీ బుష్ ఆల్టరేషన్ చేసాం కస్టమర్ కి స్టాక్ లేకుంటే. సో ఆర్డర్ పెట్టి తెప్పించాము ఇది గేర్ షిఫ్టర్ అసెంబ్లీ. సో ఇక్కడ మీ ప్లే చూసినట్టయితే చూడండి ఈ ప్లే ఎక్కువ అయిపోతుంది. సో దాని వల్ల ఏంటంటే గేర్లు హార్డ్ పడడము, గేర్ సరిగా పడకపోవడం అనేది ప్రాబ్లం అనేది జరుగుతుంది. సో ఇది వచ్చేసి ఓల్డ్ పార్ట్, ఇది వచ్చేసి బ్రాండ్ న్యూ పార్ట్. దీంట్లో చూసినట్టయితే ఏ మాత్రం దీంట్లో ప్లే లేదు. సో ఈ జాయింట్ లో ఈ బాల్ అరిగిపోయి మొత్తం ఈ జాయింట్ లో ప్లే వచ్చేస్తుంది. దీనికి ఆల్రెడీ మనం ఒక టెంపరరీ ఆల్టరేషన్ చేసి ఇచ్చాము. బెటర్ రిప్లేస్ చేసుకుంటే బెటర్ అనేసి మనం ఈ పార్ట్ అనేది ఈ వ్యాగనర్ వెహికల్ లో రిప్లేస్మెంట్ చేస్తున్నాము. సో గేర్ షిఫ్టింగ్ హార్డ్ ప్రాబ్లం గురించి. సో దీంతో పాటుగా మనం కేబుల్స్ కూడా చేంజ్ చేసినాం ఆల్రెడీ. కేబుల్స్ కూడా హార్డ్ అయిపోతే సో షిఫ్టర్ రాడ్ పార్ట్ అవైలబుల్ లేకుండా స్టాక్ ఆర్డర్ పెట్టేసి తెప్పించి కస్టమర్ కి మనం ఇది ఫిట్టింగ్ చేసి ఇస్తున్నాం. కోడియాక్ వెహికల్ వచ్చింది మన దగ్గరికి. సో ఇంజన్ వైబ్రేషన్ సౌండ్, బ్రర్ వైబ్రేషన్ సౌండ్ వస్తుంది అనేసి ఓపెన్ చేసి ఇంజన్ మౌంటింగ్ చెక్ చేసుకున్నాము. ఏ మౌంటింగ్ కూడా పోయింది. 2 మౌంటింగ్ ఒకటేసారి తీయలేం కాబట్టి మళ్ళీ ఏ మౌంటింగ్ మనం చెక్ చేసిన తర్వాత ఫిట్ చేసేసినాము. ఇది వచ్చేసి ఇంజన్ ఏ మౌంటింగ్ మనం ఒరిజినల్ VW అండ్ స్కోడా గ్రూప్ కి అయితే వస్తుందో అదే మనం రిప్లేస్మెంట్ చేస్తున్నాము. సో ఇది ఇంజన్ మౌంటింగ్ ఏ మౌంటింగ్, ఇది వచ్చేసి B మౌంటింగ్. ఈ మౌంటింగ్ చూసినట్టయితే ఎలా పోయింది అని ఎలా తెలుస్తుంది అంటే మొత్తం ఇలా ఫ్రీ అయిపోతుంది. ఫ్రీ అయిపోవడం వల్ల వైబ్రేషన్ సౌండ్ అనేది వస్తుంది. సో ఇది ఎంత చూసినట్టయితే చూడండి ఎంత టైట్ గా గట్టిగా ఉందో. ఇంజన్ ఏ మౌంటింగ్ అండ్ B మౌంటింగ్ 2 మౌంటింగ్స్ మనం ఈ వెహికల్ లో చేంజ్ చేస్తున్నాము. అండ్ దాంతో పాటుగా AC అప్పుడప్పుడు కట్ ఆఫ్ అవుతుంది అన్నారు కస్టమర్. సో దాని వల్ల ఏంటంటే మనము కండెన్సర్, AC కండెన్సర్ అండ్ రేడియేటర్ కూడా మనం ఈ వెహికల్ లో సర్వీస్ చేపిస్తున్నాము. సో ఆల్రెడీ ఫిట్టింగ్ అయిపోయింది. AC రేడియేటర్ ఫిట్టింగ్ అయిపోయింది, సర్వీస్ చేపించాము అండ్ కండెన్సర్ కూడా క్లీనింగ్ చేయాలి. ఇలాంటి మరిన్ని టెక్నికల్ వీడియోస్ అండ్ బాడీ రిపేర్ వీడియోస్ కోసం స్పానర్ ఆటోమోటివ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్పానర్ ఆటోమోటివ్.